వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కులగణన చేసి చూపించాం, కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్న సీఎం రేవంత్. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదు, కూటమి సర్కార్ కష్టజీవుల ప్రభుత్వమన్న చంద్రబాబు. రేపే అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం, ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం. మహిళలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రధాని మోడీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ పునఃప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు 58,000 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి, వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 3,680 కోట్ల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట, విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు, గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మోడీ ఈ ప్రారంభోత్సవం చేయనున్నారు. గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం తన సంస్కృతి, వ్యవస్థాపక స్ఫూర్తి, చైతన్యానికి ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. గుజరాత్ ప్రజలు వివిధ రంగాలలో రాణించారని తెలిపారు. రాష్ట్రం పురోగతిలో కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. మేడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికుల అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. మేడే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందన్నారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సంక్షేమ బిల్లు 2025 త్వరలో తీసుకువస్తామన్నారు. కార్మిక దినోత్సవ సందర్భంగా ప్రపంచ కార్మికులకు, శ్రమైక జీవులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మేడేను ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా జరుపుకుంటున్నారు అని తెలిపారు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన కార్మికుల జ్ఞాపకంగా జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ కార్మిక, శ్రామిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకొస్తుందన్నారు. కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా మేడేను జరుపుకుంటున్న ఈ మే 1వ తేదీన మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, శ్రామిక జీవులందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ తెచ్చే చట్టానికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాల కార్మిక వర్గానికి నా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు. ఈ మేడే కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వాలు కార్మికులకు రక్షణగా నిలిచేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులకు రక్షణగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ అందరికీ కార్మిక వర్గానికి మరొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. మేడే సందర్భంగా కేటీఆర్ తన సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు. మీ రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుంది. మీ త్యాగం వెలకట్టలేనిది. చారిత్రాత్మక మేడే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది. సింగరేణి శ్రామికులకు బోనస్లు, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించాం. టీఎస్ఆర్టీసీ కార్మికులకు జీత భత్యాలు పెంపు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించాం. ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డులతో అండగా నిలిచాం. కార్మికుల త్యాగాలకు నివాళిగా మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం. ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని రాసుకొచ్చారు.
మేడే ఒక సెలవు రోజు కాదు, శ్రమజీవుల చెమట చుక్కల పోరాటానికి ప్రతీక అన్నారు సిఐటియు రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డి. నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో మేడే సందర్భంగా జెండా ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై గళం విప్పారు. 139 సంవత్సరాలుగా జరుగుతున్న కార్మికుల శ్రమ దోపిడీపై ప్రభుత్వాలను నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 139వ దినోత్సవాన్ని జిల్లాలో జయప్రదంగా నిర్వహిస్తున్నాం. జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్మిక వర్గ హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో మేడే ప్రత్యేకత ఉంది. మేడే ఈరోజు 139వ మేడే జరుపుకోవడం అంటే 100 ఏళ్లకు పూర్వం సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులు, ప్రజా హక్కులు ఈరోజు భంగపరుస్తున్నారు. ఈ హక్కుల కోసం నినదిస్తున్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, శ్రామిక వర్గం కావచ్చు, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి నేపథ్యంలో మేడే జరుపుకోవడం అనేది ఈరోజు ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులు 44 కార్మిక చట్టాలు కావచ్చు, కార్మికుల హక్కులు కలరాస్తున్న నేపథ్యం కావచ్చు, పార్లమెంటులో ప్రజాస్వామ్యయుతంగా అడుగుతున్నటువంటి ప్రతిపక్షాలపై గొంతు నొక్కేయడం కావచ్చు, ఈరోజు ప్రశ్నించే వాళ్ళను నిలేస్తున్నటువంటి సందర్భంలో అణచివేయడం కావచ్చు, దౌర్జన్యం చేయడం కావచ్చు, అరెస్టులు చేసి జైల్లో పెట్టడం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఈరోజు ఒక నియంతృత్వ ధోరణిలో మోడీ పాలన సాగుతూ ఉంది. ఈరోజు కార్మిక దినోత్సవాన్ని, అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దేశంలో మోడీ పాలన ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను, సూత్రాలను కూడా భంగపరుస్తున్నాడు, ఉల్లంఘిస్తున్నాడు. ఈ దేశంలో ఉగ్రవాదం లేదా అవినీతిని నిర్మూలిస్తానని చెప్పినటువంటి ఈ దేశంలో ఈరోజు మనం చూస్తున్నాం ఉగ్రవాదం ఏ రకంగా విలయతాండం చేస్తుందో మనం చూస్తున్నాం. అందుకనే ఒకవైపున ప్రజాస్వామ్యం పేరుతో ముసుగులో ఈరోజు నియంతృత్వంగా వ్యవహరిస్తూ దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు అణిచివేసేదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, ఈరోజు ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే విధానాలకు వ్యతిరేకంగా, లేదా ఈరోజు రైతాంగం పోరాడుతున్నటువంటి శ్రామిక ఎంఎస్పీ మద్దతు ధర కోసం ఒకవైపు నినదిస్తున్నటువంటి రైతులు, ఈరోజు వ్యవసాయ కార్మికులు, కూలీలు, పేదలు అందరూ కూడా సమస్త ప్రజానికం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మా హక్కులకు భంగం కలిగితే ఊరుకోం, మేము ప్రశ్నిస్తామని చెప్పే శపథంలో మేడే సందర్భంగా దేశవ్యాప్తంగా నినదిస్తున్నారు. ఆ స్ఫూర్తిని ఈరోజు మేడే సందర్భంగా కార్మికులు, శ్రామికులు, రైతాంగము, వ్యవసాయ కూలీలు అందరూ కూడా, యువత అందరూ కూడా మేల్కొని చైతన్యయుతంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నల్గొండ జిల్లాలో శ్రమజీవుల శతాబ్దాల పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 139 ఏళ్లుగా 8 గంటల పని, శ్రమకు తగ్గ వేతనం, భద్రత కల్పించాలని ప్రభుత్వాలపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా శ్రమ దోపిడీ మాత్రం తగ్గలేదంటున్న సిపిఎం రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ఆర్థిక మూలాలను ప్రభావితం చేసే కార్మిక శక్తి ప్రస్తుతం అయితే ఇక ప్రశ్నార్థకంగా మిగిలిందని చెప్పొచ్చు. మేడే సందర్భంగా ప్రస్తుతం ఇక కార్మిక సంఘాలన్నీ కూడా ఇంకా హక్కుల కోసం పోరాడే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా కార్మిక సంఘం నాయకులు, రాష్ట్ర సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మీకు ముందుగా కార్మిక దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే దాదాపు 150 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పోరాటంలో ఇక శ్రమ దోపిడీ గురవుతున్నటువంటి కార్మికుల కోసం ఇంకా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో? వాస్తవంగా ప్రపంచ కార్మిక దినోత్సవం అనేది ఒక కార్మిక వర్గానికి ఒక మహాపండుగ. 1886లో చికాగో నగరంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కు ఇది. 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్న నేపథ్యంలో 8 గంటల పని దినానం కోసం నినదించినటువంటి రోజు. ఆ పని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చట్టం చేయబడ్డది, రాజ్యాంగంలో పెట్టబడ్డది వివిధ దేశాల్లో. అటువంటి చట్టాలని భారతదేశంలో ఉల్లంఘించి అంతర్జాతీయ ఒప్పందాలని ఉల్లంఘించారు. ఈ దేశంలో పార్లమెంటులో ఈరోజు సమూలంగా కార్మిక హక్కుల్ని ఈరోజు మార్చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం 8 గంటల పని స్థానంలో 12 గంటలు వచ్చింది. ఎవరు కోరుకున్నారు? 12 గంటలు కావాలని కార్మిక వర్గం అడుగుతుందా? మాకు ఇంకా 10 గంటలు తగ్గించాలి, టెక్నాలజీ పెరుగుతుంది, సాంకేతిక రంగం పెరుగుతుంది, పని గంటలు తగ్గాలి, కానీ పని భారం పెరుగుతుంది. ఈరోజు కట్టు బానిసలుగా కార్మిక వర్గాన్ని చూస్తున్నారు. ఈరోజు ఇంకా వెనుకబడినటువంటి కులాల వాళ్ళు, దళితులు, గిరిజనులు, పేదవాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా, చిరు ఉద్యోగాలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కీముల్లో ఉన్నారు, ప్రైవేట్ రంగంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సంస్థలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. చిరు ఉద్యోగాలు, తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాగా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను నినదించడం కోసం, నిలబెట్టుకోవడం కోసం ఈరోజు కార్మిక వర్గానికి కనీస వేతనం చట్టం చేయంటే ఈరోజు చట్టం
చట్టాన్ని కూడా మార్చేశారు. ఒకప్పుడు కనీస వేతన చట్టం రోజుకు 300-500 ఉందని చెప్పేసి ఈరోజు 178 రూపాయలు చట్టం చేయబడ్డది. చాలా దారుణం, సిగ్గుచేటు బీజేపీకి. ధరల పెరుగుదల ఒకవైపున ఆకాశాన్ని అంటుతున్నాయి, దాన్ని అరికట్టలేదు. కానీ కనీస వేతనాలు పడిపోతున్నాయి. ఈరోజు రోజువారీ వేతనాలు పడిపోతున్నాయి. ఈరోజు కార్మిక వర్గానికి కూడా రకరకాల పేర్లు పెడుతున్నారు. డైలీ వేజు, దినకూలి, కాజువల్, కాంట్రాక్టు, ఎన్ఎంఆర్, ఇట్లా ఇన్ని ముద్దు పేర్లు పెట్టి ఈ కార్మికుడికి ఇన్ని పేర్లు పెట్టి ఇంత జీతం ఇస్తున్నాం అనేది ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. కేవలం శ్రమ దోపిడీ చేయడానికి ఇలాంటి సాకును అడ్డు పెట్టుకొని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని, ప్రాథమిక సూత్రాలని అడ్డం పెట్టుకొని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈరోజు చెమటోడ్చి కార్మిక హక్కుల్ని కలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు కూడా నిర్లక్ష్యంగా కూడా ఎక్కడ కూడా సహకారం అందించట్లేదు. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది, సహకారం ఇస్తుంది, నీళ్లు, రోడ్లు, రవాణా అన్నీ ఇచ్చి కార్మిక వర్గానికి ఎందుకు ఇవ్వదు? ఈరోజు 11 సంవత్సరాలు అవుతుంది ఈ రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం మార్పులు చేయాలని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ కాంచి కూడా కనీస వేతనాల చట్టం మార్పులు రాలేదు. మరి ఎక్కడ చెప్పుకోవాలి? రోజు నినదిస్తున్నారు, పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, మా హక్కులు ఏమైనాయి, మా వేతనాలు ఏమైనాయి, మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నారు, ఏమైంది? ఈ రాష్ట్రంలో చెప్పింది కదా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, మేము గత తెలంగాణ పాలనలో మేము ఏమీ జరగలేదు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అది కూడా జరగట్లే కదా. అందుకే కార్మిక వర్గం ధీటుగా ప్రశ్నించడం, పోరాటాలు ముందు తీసుకురావడం జరుగుతుంది. మరొక వైపున రైతాంగమైనా, వ్యవసాయ కూలీలైనా, నిరుద్యోగులైనా, మహిళలైనా, యువత అయినా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. వాళ్ళకు ఉండబడే సమస్యలు, ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల మీద దాడి జరుగుతుంది, దానికి ప్రతిఘటన జరుగుతూ ఉంది. దేనికోసం మేము మాట్లాడాలి? ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది ఏందో చెప్పమని అడుగుతున్నాం. మీరు ఇన్నిచ్చినారు వాగ్దానాలు, ఈ వాగ్దానాలను అమలు చేయడంలో కూడా వైఫల్యం ఉంది కదా. అందుకే నల్గొండ జిల్లాలో సిపిఎం లేదా ఈరోజు కార్మిక వర్గం లేదా రైతాంగం అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు మీరు ఇక్కడ నల్గొండ జిల్లాలో పంటలు పండించి ధాన్యాన్ని కల్లాలకు తీసుకొస్తే కూడా నేటికి 50% కొనుగోలు చేయలే. ఈరోజు వర్షాలు పడుతున్నాయి, ఈ వర్షాలు పడి కూడా రైతు ధాన్యం తడిసిపోతుంటే కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. అసలు పాలన ఉందా? అస్తవ్యస్తంగా మారింది. సమీక్షలు లేవు, దిద్దుబాట్లు లేవు, చర్యలు తీసుకునేవి లేవు. అందుకని నిండుగా రైతులు మునిగిపోతున్నారు, కార్మిక వర్గం మునిగిపోతుంది. దీనికోసమే నినదించమని చెప్పేసి సిపిఎం పిలుపునిస్తుంది. తప్పకుండా పోరాడండి, మేము ఉన్నాం, ఎర్రజెండా అండగా ఉంటుంది, తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సాంకేతిక మేడే అంటే ఒక సెలవు దినం కాదు, ఖచ్చితంగా శ్రామిక శక్తిని దోచుకోకుండా వారి చెమట చుక్కల పోరాటానికి సంకేతంగా నిలిచే రోజుగా కూడా ఇక్కడికే ఇప్పుడు సిపిఎం నాయకులు చెప్తున్న పరిస్థితి. మరొక వైపుకు మహిళల శక్తిని కూడా, శ్రమను కూడా దోచుకునే విధంగా కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వారితో పనిచేయించుకునే కాకుండా పురుషులతో సమానంగా వేతనం ఇవ్వకుండా కూడా అనగదొక్కుతున్నారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మేడే సందర్భంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అంటే 1886 నుంచి ఇప్పటి వరకు 150 సంవత్సరాలుగా కూడా శ్రమజీవుల చెమట చుక్కల పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది. 8 గంటల పని చేయాల్సి ఉండగా 12 గంటల వరకు కూడా పని చేయించుకుంటున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లోనైనా ఖచ్చితంగా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక శ్రమజీవుల శక్తి దోపిడీకి గురి కాకుండా ఖచ్చితంగా అరికట్టాలని ఆశిద్దాం. శ్రమజీవుల శక్తికి, శ్రమజీవుల చెమట చుక్కలకు సలాం కొట్టే రోజు రావాలని చెప్పి కూడా మెగానైన్ టీవీ కోరుకుంటుంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగానైన్ టీవీ, నల్గొండ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాచల ఘటనతో 7గురు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందన్న తీరు అత్యంత దారుణమని విమర్శించారు. ఆలయ నిర్మాణాల్లో నాణ్యత పూర్తిగా లోపించిందని అన్నారు. గతంలో ఉన్న కాంట్రాక్టుల్ని రద్దు చేసి నాయకులకు సంబంధించిన కాంట్రాక్టులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారి నిజరూప దర్శనం భక్తులు ఎంతో పవిత్రంగా భావించి లక్షలాది మంది వచ్చి దర్శించుకోవటానికి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇటువంటి ప్రతిష్టాకరమైన కార్యక్రమంలో మరి గతంలో మరి డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, స్వయంగా నేను ఎండోమెంట్ మినిస్టర్గా అక్కడే ఉండి సామాన్య భక్తులకి ఈ 300 రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళకి హిందూ ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి అక్కడున్న భక్తుల ప్రాణాలని గాలికి వదిలేసినట్టుగా మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అన్నది నిజంగా ఎవరు సహించరాని పరిస్థితి.
10వ తరగతి ఫలితాలలో ఉత్తర తెలంగాణ ట్రినిటీ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయని ట్రినిటీ విద్యా సంస్థల అధినేత దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ట్రినిటీ కళాశాలపై నమ్మకం ఉంచి విద్యార్థులను పంపించినందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఇంతటి ఘనత ట్రినిటీ విద్యా సంస్థలదేనని దాసరి కొనియాడారు. అత్యధిక మార్కులు సాధించినటువంటి 591 అవుట్ ఆఫ్ 600. అలాగే అబోవ్ సాధించిన విద్యార్థులు 17 మంది. 570 అబోవ్ సాధించినటువంటి విద్యార్థులు 70 సాధించిన విద్యార్థులు అబోవ్ సాధించిన విద్యార్థులు 57 మంది. 550 పైగా సాధించిన విద్యార్థులు 146. 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 294. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు కావడం చాలా సంతోషం. మరి ఈరోజు ఇంతటి ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి వారి తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అట్లాగే మరి వీరు ఇంత చక్కటి మార్పులు తెచ్చుకోవడానికి సాధించడానికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి పిడుగుపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీశైలం అంతా అంధకారమైంది. స్థానికులు నివసించే గృహాలలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో భక్తులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలం ఆలయం మినహా శ్రీశైలం మొత్తం చీకటిమయమైంది. భారీ వర్షం దాటికి శ్రీశైలంలో కాలనీలలో జలమయమయ్యాయి. దీంతో ప్రధాన రోడ్డు, రింగు రోడ్డులో కూడా భారీగా వర్షపు నీటితో నిండిపోయాయి. పల్నాడు జిల్లా దాచేపల్లిలో శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవాలయంలో 25వ కొలుపుల తిరునాళ్ల జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు ఆలయ అర్చకులు, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎరపతినేని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 6వ సైజు ఎడ్ల ప్రదర్శన, బండలాగుడు పోటీలను ప్రారంభించారు. వారాలిచ్చే తల్లి, మా అందరినీ కాపాడే వీళ్ళ తల్లి 25వ కొలుపులు తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎడ్ల ప్రదర్శన, అదేవిధంగా కొలుపులు మహోత్సవానికి హాజరైన భక్తులందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, పల్నాడు సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంటూ, గత తిరునాళ్ళప్పుడు ఇక్కడికి నేను మాజీ ఎమ్మెల్యేగా వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో ఈ సంవత్సరం ఎమ్మెల్యేగా వచ్చాను. అందరూ ఆశీస్సులతో తెలియదు. మెడికల్ మాఫియా గుట్టు రట్టయింది. ఒకే మందును రకరకాల ధరకు విక్రయిస్తూ అందిన కాడికి దోచుకొని పేద ప్రజల జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్ మెడికల్ షాపుల బండారం బయటపడింది. పేద ప్రజలకు ఆర్థిక భారం కాకుండా ఏర్పాటు చేసిన జెనరిక్ మెడికల్ షాపుల మందులు పక్కదారి పడుతున్న వైనాన్ని మెగా9 టీవీ బట్టబయలు చేసింది. ఇంతకీ కార్పొరేట్ మెడికల్ షాపుల్లో ఏం జరుగుతుంది? జెనరిక్ మెడిసిన్ ఎలా పక్కదారి పడుతుంది? పక్కదారి పట్టిస్తుంది ఎవరు? మందుల పేరుతో ప్రజలను ఎలా దోచుకుంటున్నాయి? లెట్స్ వాచ్. పేద ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ రేట్లకు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జనరిక్ మెడికల్ షాపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనరిక్ మెడికల్ షాపుల్లో జ్వరం, దగ్గు, జలుబు, షుగర్, బీపీ మందులతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అతి తక్కువ ధరకే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన నియమ నిబంధనలను కూడా రూపొందించింది. కానీ ఇంత మంచి సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభిస్తే అది కాస్త పక్కదారి పడుతోంది. జనరిక్ మెడికల్ షాపుల్లో విక్రయించాల్సిన మందులు అపోలో, మెడ్ప్లస్ లాంటి కార్పొరేట్ కంపెనీల మెడికల్ షాపుల్లో కూడా లభ్యమవుతున్నాయి. అసలు జనరిక్ మెడిసిన్ ఇతర మెడికల్ షాపుల్లో విక్రయించవచ్చా? క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మెగా9 టీం సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అందిన కాడికి దోచుకొని పేద ప్రజల జేబులు గుల్లా చేస్తుంది. పేద ప్రజల ఆరోగ్యం కోసం, వాళ్ళ సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనరిక్ మందులు తప్పుదారి పడుతున్నాయి. పేద ప్రజలకు అందాల్సిన మెడిసిన్ కాస్త కొన్ని పెద్ద కంపెనీలు విక్రయిస్తూ వాళ్ళు అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు. అసలు పూర్తిగా ఈ మెడికల్ షాపులు, మెడిసిన్స్ అక్రమంగా ఎలా మారాయి ఏంటని చెప్పేసి మెగా9 కూడా దీనిపైన
ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో అసలు మెడికల్ షాపులు ఏ విధంగా దందా చేస్తున్నాయి, ఎంత మేరకు పేద ప్రజలను దోచుకుంటున్నాయో పూర్తిగా తేటతెల్లమైంది. అసలు ఏం జరిగింది మెడికల్ షాపుల్లో ఏంటని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆపరేషన్లో భాగంగా మెగా9 టీం మొదట కొన్ని మందులను జనరిక్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి ఆ తర్వాత అవే మందులను అపోలో ఫార్మసీ, మెడ్ప్లస్ ఫార్మసీలో కూడా కొనుగోలు చేసింది. అయితే ఇక్కడే విస్తుపోయే నిజాలు కొన్ని బయటపడ్డాయి. జనరిక్ మెడికల్ షాపుల్లో కొన్న మందుల రేటుకు అపోలో, మెడ్ప్లస్లో కొన్న రేట్లకు అసలు పొంతనే లేదు. జనరిక్లో కొన్న మందులకు 197 రూపాయలు బిల్లైతే అపోలోలో 617 రూపాయలు, మెడ్ప్లస్లో అవే మందులకు 440 రూపాయల బిల్లైంది. అసలు పేద ప్రజలకు అందించాల్సిన జనరిక్ మందులు ఈ కార్పొరేట్ కంపెనీలు ఎలా విక్రయిస్తున్నాయో తెలుసుకునేందుకు ఒక జనరిక్ మెడికల్ షాప్ నిర్వాహకుడిని అడగడం జరిగింది. గత కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతోందని సదరు షాపు నిర్వాహకుడు చెప్తున్నారు. కొన్ని కంపెనీలు డైరెక్ట్గా అపోలో, మెడ్ప్లస్ లాంటి కార్పొరేట్ సంస్థలతో పాటు ఇతర మెడికల్ షాపులకు కూడా సప్లై చేస్తున్నారని తెలిపారు. ఇక అదే మెడిసిన్ గురించి వేరువేరు ధరలకు ఎలా విక్రయిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేసింది మెగా9 టీవీ. అయితే ఈ అంశం గురించి డ్రగ్ కంట్రోల్ అధికారులనే అడగాలని పలువురు మెడికల్ షాప్ నిర్వాహకులు సమాధానం ఆశ్చర్యానికి గురిచేసింది. కార్పొరేట్ మెడికల్ షాపులకు సంబంధించి ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే మెగా9 చేపట్టింది. ఈ సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా అక్కడికి వెళ్ళిన మెగా9 టీంకి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఒకే మెడిసిన్ సంబంధించి వివిధ షాపుల్లో వివిధ రేట్లకు విక్రయిస్తూ పేద ప్రజల జేబులకు గుల్ల చేసే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకి ఓమ్నిజెల్లో ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, అది వచ్చేసి జనరిక్లో ఎంఆర్పీ వచ్చేసి 142 రూపాయలు ఉంటే జనరిక్ మెడికల్ షాప్లో అది 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే మెడిసిన్ని అపోలో ఫార్మసీలో 136 రూపాయలకి, మెడిప్లస్లో 132 రూపాయలకి అమ్ముతూ పేద ప్రజలను పూర్తిగా దోచుకుంటున్న పరిస్థితి. ఇంతేకాకుండా హన్మకొండలో ఉన్న ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు తనకు అనుసంధానంగా ఉన్న ఒక మెడికల్ షాప్లో పూర్తి స్థాయిలో జనరిక్ మెడిసిన్స్ విక్రయిస్తూ వాటికి మాత్రం ఎంఆర్పీకి విక్రయిస్తున్నారు. అంటే 100 రూపాయలకు వచ్చే మెడిసిన్ కాస్త సాధారణ ప్రజలకు జనరిక్లో అది 25 రూపాయలకు విక్రయించాలి. కానీ అతను మాత్రం 100 రూపాయలకి విక్రయిస్తూ పేద ప్రజలను పూర్తిగా దోచుకుంటున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా నియంత్రించాల్సిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు అసలు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు అన్యాయం జరుగుతున్నా కూడా, ఈ మేరకు ఒక మాఫియాగా ఏర్పడి పేద ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పేద ప్రజలు కూడా ఒకంత నిరాశలో ఉన్నారు. అసలు ఎందుకు ఏం జరుగుతుంది మెడికల్ షాప్లో, అసలు మేము జనరిక్ మందులు వాడన్నా, ఈ రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చే మందులు వాడన్నా పూర్తిగా వాళ్ళు అయమానం గురవుతున్నారు. అసలు ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు. కొంతమంది డాక్టర్లు మాత్రం జనరిక్ మందులు అసలు వాడద్దు, మేము రాసే మెడిసిన్ వాడాలి, జనరిక్ మందులు వాటిలో మీకు తక్కువ డోస్ ఉంటుంది, పూర్తిగా మీకు హెల్త్కు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ మాత్రం ఆలోచించకుండా వీళ్ళకు పేద ప్రజలకు ఈ మందులు విక్రయిస్తుందా అంటే వాళ్ళు ఎలాంటి సమాధానం లేదు. అసలు పూర్తిగా ఈ జనరిక్ మందులకు సంబంధించి ఈ మెడికల్ షాపులు అపోలో, మెడ్ప్లస్లో ఏం జరుగుతుంది అసలు పూర్తిగా వీళ్ళు విచారణ చేస్తే కానీ అర్థం కాని పరిస్థితి. అసలు జనరిక్ మెడిసిన్ బయట విక్రయించవచ్చా? విక్రయిస్తే జనరిక్లో 70% తక్కువ ధరకు అమ్మే మెడిసిన్ కార్పొరేట్ కంపెనీల్లో విక్రయిస్తూ ఎంఆర్పీకే అమ్ముతున్నారని చెప్పడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు అలాంటప్పుడు జనరిక్ మెడికల్ షాపుల వ్యవస్థ ఎందుకుంది అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బుకాయించారు అధికారులు. ఇదిలా ఉంటే నగరంలోని ఓ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు తనకు హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపుల్లో జనరిక్ మందులు విక్రయిస్తూ పెద్ద ఎత్తున లాభార్జన సాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ జనరిక్ మందులు, మెడిసిన్, వైద్యం గురించి మాట్లాడాలంటే వైద్యం వచ్చేసి జనరిక్ మందులలో 100 రూపాయల నుండి 200 రూపాయల ఖర్చు వస్తాయి. అదే ప్రైవేటు మెడికల్ షాపులలో 500 నుండి 800 రూపాయల ఖర్చు వస్తుంది. అదే మెడిసిన్ అదే ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ప్రజలు మధ్యతరగతి వాళ్ళు వేసుకొని పేదవారైనా కూడా వాళ్ళు వైద్యం చేయించుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అండ్ ఈ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరి అయిన వసతులు లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు అండ్ మెడికల్లో మందులు కొనలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఈ జనరిక్ మందులు వచ్చేసి తక్కువలో దొరుకుతుంటే ప్రైవేటు మెడికల్ షాపులలో చాలా విపరీతమైన రేట్లు ఉంటుంది. అదే మందు అదే ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వం ఏమైనా వీటి గురించి శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు ప్రదీప్.
శ్రీవిద్య జనరిక్ మెడికల్ షాపు, సర్కిట్ హౌస్ రోడ్ మాది. మేము దగ్గర ఒక 9 to 10 years నుండి జనరిక్ మెడికల్ షాప్ పెట్టేసి జనాలకి 70 to 80%, 30 to 50% అలా డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్కలా వస్తుంది. సో మా దగ్గర అన్ని జనరల్ ఐటమ్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, న్యూరో, థైరాయిడ్ అన్ని మెడిసిన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇలా ఇవ్వడం వల్ల జనాలు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి తీసుకోవడము, వాళ్ళకు కూడా మనీ సేవ్ అవుతూ ఉంటాయి. సో జనరిక్ మెడిసిన్స్ వాడడం వల్ల ప్రజలకు కూడా అమౌంట్ సేవ్ అవుతాయి. దీనివల్ల భయపడాల్సిన ఏమవసరం ఇది పని చేస్తాయని. ఆ మెడిసిన్స్ ఎలా ఉంటాయో జనరిక్ మెడిసిన్స్ కూడా అలా ఉంటాయి. కంపెనీ మెడిసిన్స్, జనరిక్ మెడిసిన్స్ సేమ్. ఆ పేటెంట్ రైట్స్ అయిపోయాక వచ్చే మెడిసిన్స్నే జనరిక్ మెడిసిన్ అంటారు. సో అది దానికి దీనికి ప్రాబ్లం ఏముండదు, అందరూ వాడచ్చు. మీకు కూడా అమౌంట్ సేవ్ అవుతూ ఉంటాయి, చాలా డిస్కౌంట్ వస్తాయి. హాస్పిటల్కు వైద్యం కోసే వచ్చే రోగులకు జనరిక్ మందులు రాయాలని ఔషధ నియంత్రణ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను కొంతమంది వైద్యులు బేఖాతరు చేస్తున్నారు. అంతేకాకుండా జనరిక్ మందులు వాడరాదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే పేదలకు అందాల్సిన మందులు పక్కదారి పట్టి మెడికల్ మాఫియాగా మారి పేద ప్రజల జోబులు గుల్ల చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసిందే పేద ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మందులు అందించాలని. కానీ ఈ విధానం కాస్త కొంతమంది అక్రమ వ్యాపారులకు మెడికల్ మాఫియా ఏర్పడి వాళ్ళ ఎవరైతే జనరిక్ మెడిసిన్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకొని, ఏకంగా కంపెనీల దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకొని వాటిని ఎంఆర్పి రేట్లకు ఇస్తారు. సేమ్ మందులు జనరిక్ మెడికల్ షాప్కి వస్తే మాత్రం 100 రూపాయలకు ఉన్న వస్తువు కాస్త 25-30 రూపాయలకు అమ్ముతాయి. వాళ్ళు మాత్రం ఎంఆర్పీకి అమ్ముతారు. ఇదే విషయమై సంబంధిత అధికారుల వివరణ కొడితే అది అమ్మొచ్చు, వాళ్ళు ఎంఆర్పీ కంటే ఎక్కువకైతే అమ్మట్లే కదా, ఎంఆర్పీకి అమ్ముతున్నారు కదా, అది వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అలాంటప్పుడు అసలు జనరిక్ మెడికల్ షాప్ను ఎందుకు ఏర్పాటు చేశారు? పేద ప్రజలకు అందాల్సిన ఈ మెడిసిన్స్ కాస్త తప్పుదారి పట్టి మెడికల్ మాఫియాగా ఎందుకు తయారైంది అసలు పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి. ఈ మెడికల్ షాప్లో పూర్తిగా ఈ జనరిక్ మెడికల్ షాప్లో జ్వరానికి సంబంధించి, దగ్గు జలుబుకు సంబంధించి, షుగర్కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని మందులు అందుబాటులో ఉంటాయి. ఈ మందులు రాయడానికి డాక్టర్లు కూడా వెనుకడుగు వేస్తూ వాటిని నిర్లక్ష్యం చేస్తూ అసలు జనరిక్ మందులు మీరు వాడద్దు, జనరిక్ మందులు వేసుకోవడం వల్ల అవి పూర్తిగా మీకు నయం కాదు, మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి డాక్టర్లు కూడా ఒకంత రోగులను భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. కానీ ఈ విషయంలో ఎవరైతే వైద్యాధికారులు ఉంటారో వాళ్ళను పేద ప్రజలకు వాళ్ళకు తెలియజేయాల్సిన అధికారులు కూడా వాళ్ళకు తెలియజేయకుండా పూర్తిగా డాక్టర్లకు ఎవరైతే మెడికల్ మాఫియా ఉన్నో వాళ్ళకే సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఈ సంబంధిత అధికారులు ఈ మెడికల్ షాపులు వాళ్ళు జరుగుతున్న వ్యవహారాన్ని మొత్తం వాళ్ళపై పూర్తి నియంత్రణ చేపట్టి వాళ్ళపై విచారణ చేపడితే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పేసి మెగానైన్ కూడా కోరుకుంటుంది. పేద ప్రజలను మందుల పేరుతో దోచుకుంటున్న మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఔషధ నియంత్రణ అధికారులు కార్పొరేట్ మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టి వారిని నియంత్రించి జనరిక్ మందులు తప్పుదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.